కేంద్ర ప్రభుత్వం ఈఎల్ఐ స్కీమ్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అంశం పైన లాస్ట్ 2 బడ్జెట్లో నాకు అవకాశం జరిగింది. దేశం అంతా నిరుద్యోగులు ఉన్నారు. మరి 10 సంవత్సరాల బీజేపీ పార్టీ మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము, ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్పి తప్పుడు ప్రచారం చేసినారు. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను పార్లమెంట్ లో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. పిఎల్ఐ అని చెప్పి చాలా ఫ్యాషనబుల్ గా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నది ఈ స్కీము. కానీ ఈ స్కీము కేవలము బిజినెస్ ఓనర్స్ కి బెనిఫిట్ ఉన్నది, సామాన్యులకు బెనిఫిట్ వస్తలేదు. మళ్ళీ ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే అవకాశం లేదు దీంట్లో ఈ స్కీమ్ లో అని చెప్పి లాస్ట్ ఫైనాన్స్ బడ్జెట్ అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని, బీజేపీ పార్టీ గవర్నమెంట్ ని ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఈఎల్ఐ స్కీమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయరు? ఏదన్నా సంస్థ ఉద్యోగాలు పెంచుకుంటా పోతే 10 మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఒక ఇన్సెంటివ్ అనేది ప్రభుత్వం నుంచి వస్తే మరి చాలా మంది సంస్థలు కూడా నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నదో దాని మీద వాళ్ళు కూడా పనిచేసే అవకాశం దొరుకుతుంది, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటది అని చెప్పి ఇది నేను పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మరి దాన్ని వారు ఇన్పుట్ గా తీసుకొని బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇట్లాంటి స్కీము తేలేదు. మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీ గారు కూడా ఈ అంశం పైన మాట్లాడితే బాగుంటది, ఈఎల్ఐ స్కీమ్ ఎందుకు చేస్తే బాగుండదు అని చెప్పి దీని మీద గలం విప్పి వారి మీద ఒత్తిడి పెట్టి ఈ రోజు వారు సెంట్రల్ కేబినెట్ ఈఎల్ఐ స్కీమ్ అప్రూవ్ చేసిందని చెప్పి ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము.